మన ఇంటి లోపల ఈశాన్య రూమ్లో భార్యాభర్తలు కొత్త దంపతులు ఉండవచ్చునా అని అడుగుతున్నారు. ఉదాహరణ చూద్దాం. ఇది మన గృహం అనుకుందాం. గృహానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మన ఇంటికి తూర్పు, ఉత్తరం కలిసిన మూల ఇది ఈశాన్య రూమ్. ఈ ఈశాన్య రూమ్కు తూర్పు ద్వారం కానీ ఇట్లా ఉత్తర ద్వారం కానీ ఉంటాయి. ఈ రూమ్లో భార్యాభర్తలు నివసించకూడదు. ఇట్లా నివసిస్తే ఏం జరుగుతుందంటే భార్యాభర్తలకు మనస్పర్ధలు వచ్చి ఊక కీచులాట పెట్టుకుంటారు, ఊక లొల్లులు జరుగుతాయి, ఊక ఒకరికొకరు అనుమానించుకొని విపరీతమైన బాధలకు గురవుతారు. కాబట్టి ఈశాన్య రూమ్లో నవదంపతులు ఉండకూడదు. ఎవరైనా దంపతులు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఈశాన్య రూమ్ నుంచి వెళ్ళి ఇక్కడ వాయువ్యం రూమ్కు వెళ్ళిపోవాలి. మీకు ఇట్లా గొడవలు జరుగుతాయి. ఈ రూమ్లో దంపతులు ఉండవచ్చు. వాయువ్య రూమ్లో, ఈశాన్య రూమ్లో దంపతులు ఉండకూడదు.